కేంద్రం లోక్సభ సీట్లు 850కి పెంచుతామని చెప్తోంది. మరి ఈ 850 అనే అంకె ఎలా వచ్చింది, ఎక్కడి నుంచి వచ్చింది? 50% సభ్యుల సంఖ్యను పెంచడం ఎలా కరెక్ట్ అవుతుంది? దానికి ప్రాతిపదిక ఏంటి? అన్ని రాష్ట్రాలకు 50% పెంచితే అది న్యాయం అవుతుందా? అంటే 10 సీట్లు ఉన్నవాడికి 50% పెంచి 2 సీట్లు ఉన్నవాడికి 50% పెంచితే అది న్యాయం ఎట్లా అవుతుంది? పైగా ఈ టైంలో మహిళా రిజర్వేషన్ అంశాన్ని తీసుకురావడం ఎందుకు? విడిగా ఎందుకో దాన్ని అమలు చేయకూడదు? ఇదే విషయాన్ని విపక్షాలు ప్రశ్నిస్తున్నాయి. మరి అసలు ఈ 850 అనే సంఖ్య నాగపూర్ నుంచి వచ్చిందా అంటూ లోక్సభలో కాంగ్రెస్ నేత గౌరవ్ గొగోయ్ కేంద్రాన్ని నిలదీశారు. खुद अपने आप को ताकत दे रहा है कि नहीं, सेंसस के लिए नहीं हमको रुकना और अपने आप हमने चुन लिया कि 815 करना है। ये संख्या कहां से आया? नागपुर से आया? किसी शाखा से आया? कहां से आया? कोई सरकारी दस्तावेज, कोई पार्लियामेंट्री पेपर, कोई पार्लियामेंट्री कमेटी की रिपोर्ट? कहां से आया 815 नंबर? क्या आसमान से टपक गया? कहां से आया? ఎన్నికల ప్రయోజనాల కోసమే కేంద్రం ఇదంతా చేస్తోందని కాంగ్రెస్ నేతలు అంటున్నారు. మహిళా రిజర్వేషన్ను ముందుకు తీసుకొచ్చి దాని పేరుతో డీలిమిటేషన్ చేసుకోవాలని చూస్తున్నాయంటున్నారు. అందుకే విపక్షాలు దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఇది పూర్తిగా రాజకీయ ప్రేరేపితమని, దీని వెనుక ఉన్న ఉద్దేశాలు వేరే అని, ఎజెండా వేరే అని ఆరోపిస్తున్నారు. మహిళలకు రిజర్వేషన్ ఇవ్వాలి అనుకుంటే ఇవ్వండి, దానికి ఎవరు అడ్డున్నారు? ఎవరు అడ్డు లేరు. దానికి వేరే అంశాలతో ముడిపెట్టి దాన్ని ఒప్పుకుంటేనే అని కండిషన్ పెట్టడమే బీజేపీకి ఉన్న ఎజెండాని, కేంద్ర ప్రభుత్వానికి ఉన్న ఎజెండాని స్పష్టంగా చెప్తుందంటున్నారు. అసలు నారీ శక్తిపై నిజమైన గౌరవం ఉంటే ఎట్లాంటి షరతులు లేకుండా రిజర్వేషన్లు అమలు చేయాలి అనేది ఇప్పుడు ప్రతిపక్షాలు చెప్తున్న మాట.